అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. ఇలా మిల్ మేకర్ హాట్ వాటర్లో వేసి పిండేసానండి. వాటరు ఇలా శనగపిండి తీసేసుకొని ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పొడి వేసుకున్నాను. మనము తీసుకున్న మిల్ మేకర్ను ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మిల్ మేకర్ పకోడీ. బాగా పిండి అవసరం లేదు, మనకు కొంచెం కావాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు. అంతా కలిసేలాగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వేగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ఇలా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకొని తీసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మిల్ మేకర్ పకోడీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మనం తీసివేసుకోవడమేనండి. చూడండి, మిల్ మేకర్ పకోడీ రెడీ అయింది. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మనకు పైకి క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్గా మనం చేసుకొని తినొచ్చు. థ్యాంక్ యూ.